వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నగరిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం పాల్గొన్న సీఎం చంద్రబాబు. క్యాటరింగ్ బిల్ క్లియర్ చేసేందుకు లంచం 3 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిఆర్ఓ. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని స్వచ్ఛంగా, సుస్థిరంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మన జీవన విధానం కావాలి. అందుకే నేను కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాను. ప్రతి నెల మొదటి తారీఖు వస్తే పేదల సేవలో నేనే కాదు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ప్రజాసేవలో మమేకం కావాలి. మాకు గుర్తుండాలి, పేదవాళ్ళ సమస్యలు అర్థం చేసుకోవాలి. మీ సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పనిచేయాలనే ఉద్దేశంతోనే పేదల సేవలో పెట్టాం. అర్బన్లో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కింద 101 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుని 510 కోట్లతో శాంక్షన్ చేశాం. ఇంకో పక్కన ఇంటింటికి డస్ట్బిన్లు ఇస్తున్నాం. ఇవి కూడా మీరు చూస్తే 2,21,00,000 విలువైన 9,045 హోమ్ కాంపోస్ట్ డస్ట్బిన్స్ ఇచ్చాం. మీకు మీ ఇంట్లో ఉండే పొడి చెత్త, తడి చెత్త మీ ఇంట్లోనే కాంపోస్ట్గా తయారు చేసుకుని అదే సమయంలో అందులో నుంచి మీరు కాంపోస్ట్ ఎరువు తయారు చేసుకుంటే అదనంగా మీకు ఒక 200 రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. కుటుంబాల బట్టి ఇది పెరుగుతుంది. ఇంకో పక్క గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ కింద 6.7 కోట్లు శాంక్షన్ చేశాం. 200 ఆటోలు ఇచ్చాం, 1,200 ట్రైసైకిల్స్ ఇచ్చాం, 5,000 పుష్ కార్ట్లు ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఇంకో పక్క పరిశుభ్రత డ్రైవ్ని పోయిన సంవత్సరం నుంచే ప్రారంభించాం. రాష్ట్రం మొత్తం మీరు ఒకసారి చూస్తే గడచిన ప్రభుత్వం 105 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తని పట్టణాల్లో వదిలేసి వెళ్ళిపోయారు. చెత్త ఉంటే ఏమవుతుందో మీరు ఒకసారి చూడండి. ఆ చెత్త ఒడ్లో పడిపోయి పెద్ద పెద్ద గుట్టలుగా తయారైపోయి వర్షం పడితే ఆ వర్షం అంతా అక్కడే ఇంకి ఆ నీళ్లు భూగర్భ జలాలుగా కలుషితం అయిపోయి ఆ నీళ్లే మనం తాగే పరిస్థితికి వచ్చాం. అక్కడ వచ్చే చెడు గాలి మనమే పీల్చుకునే పరిస్థితికి వచ్చాం. ఈరోజు దాని మీద ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్నాం. దగ్గర మీరు ఒకసారి చూస్తే 90% పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం ఈ యొక్క లెగసీ వేస్ట్ అంతా కూడా క్లియర్ చేశాం. మార్చి లోపల మీకు అందరికి హామీ ఇస్తున్నాం. 1,12,000 టన్నులు అంటే 112 లక్షల టన్నులు అంటే 1,12,00,000 టన్నులు చెత్తని పూర్తిగా తీసేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు. 3 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిఆర్ఓ మురళి. ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేంద్ర మాతే మీడియాతో మాట్లాడుతూ ఏసీపీ డీజీ అతుల్ సింగ్ ఆధ్వర్యంలో దాడులు చేశాము. డిఆర్ఓ మురళి 3 లక్షల లంచం తీసుకుంటుండగా దాడి చేసి పట్టుకున్నాం. 2023 మాజీ సీఎం ప్రోగ్రాంలో సాగర్మాత క్యాటరింగ్ వారికి భోజనాల బిల్లు 37 లక్షలు అయింది. దానిలో 10 లక్షల బిల్లు గతంలో చెల్లింపులు జరిగాయి. మిగిలిన 27 లక్షల క్యాటరింగ్ బిల్లు బకాయిలు మంజూరు చేయడానికి డిఆర్ఓ మురళి లంచం అడిగాడు. ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో తన ఛాంబర్లో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. డిఆర్ఓ మురళిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఏసీబీ డీజీ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు రేంజ్ అధికారులు, నేను అడిషనల్ ఎస్పీ మహేంద్ర మత్తే మరియు మా ఇన్స్పెక్టర్స్ నాగరాజు, మన్మథరావు, సురేష్,
అలాగే సుబ్బారావు, మా సబ్ ఇన్స్పెక్టర్సు, స్టాఫు అందరం కలిసి ఈరోజు పల్నాడు కలెక్టరేట్లో డిఆర్ఓగా పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్న ఏకా మురళి గారిని ఆయన 3 లక్షలు ఒక కంప్లైంట్ నుంచి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ 3 లక్షలు లంచం అనేది ఆయన 2023లో ఎక్స్సీఎం ప్రోగ్రామ్ సంబంధించి ఒక ఫౌండేషన్ లేయింగ్ ప్రోగ్రామ్ సంబంధించి లంచ్ పార్సిల్స్కి ఒక 41,500 సుమారుగా అన్ని పార్సిల్స్ గాను 37 lakhs బిల్లు ఉంటే అందులో ముందుగా 10 lakhs అడ్వాన్స్ క్లియర్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా మిగిలిన 26 చేంజ్ 26 lakhs అబోవ్ అమౌంట్కి చెక్ రిలీజ్ చేయడానికి గాను, అలాగే చెక్ ఇచ్చినందుకు గాను డిఆర్ఓ గారు సాగర్మాత క్యాటరింగ్ సర్వీసెస్ అనే వాళ్ళ దగ్గర లంచంగా 3 లక్షలు డిమాండ్ చేసి తీసుకుంటూ మేము పట్టుకోవడం జరిగింది రెడ్ హ్యాండెడ్గా. అలాగే అందరూ కూడా 1064కి కాల్ చేసి ఎక్కడైనా అవినీతి జరిగినా కూడా, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నా, లేదు అవకతవకలు జరుగుతున్నా కూడా వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీరు తెలియజేయచ్చు. ధన్యవాదాలు. ఏంటండి ఇప్పుడు ప్రొసీడింగ్స్ అవుతున్నాయండి, అరెస్ట్ కూడా ఉంటుంది. సార్ ఈ కంప్లైంట్ అంటే ఎక్కడ అంతే ఎవరైతే కంప్లైంట్ చేశారో అతను లోకలేనండి. అతను సాగర్మాత క్యాటరింగ్ సర్వీసెస్ తరఫున అతను బాధితుడు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని 100 అడుగుల జాతీయ జెండాతో భారీ ప్రదర్శన నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు సాగిన ఈ ప్రదర్శనలో వివిధ శాఖల అధికారులతో పాటు కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్డీఓ దాసరాజు, నర్సాపురం డీఎస్పీ డాక్టర్ శ్రీ వేదాలు జెండా ఊపి ప్రారంభించారు. సెంటర్లో మానవహారం నిర్వహించి ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. కనుక త్రివర్ణాలు పోలినటువంటి హైడ్రోజన్ బెలూన్స్ ని గాలిలోకి వదులుతున్నాము. దయచేసి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మన నర్సాపురం పట్టణంలో నియోజకవర్గ స్థాయి అధికారులు, బిఎల్ఓలు, అధ్యాపకులు, వివిధ కళాశాలల విద్యార్థులతో కలిపి మన డిఎస్పీ గారు, నేను ఇక్కడ అందరం కలిపి పెద్ద ఎత్తున ఓటర్లకు అవగాహన కల్పించడం కోసం ర్యాలీ చేశాం. ఎన్నికల కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం 18 ఏళ్ళు నిండిన ప్రతి భారత పౌరుడు ఓటర్గా నమోదు కావాలన్నది మన ఎన్నికల కమిషన్ యొక్క ఉద్దేశం. రాజ్యాంగ స్ఫూర్తిని మనం కాపాడాలంటే, రాజ్యాంగ స్ఫూర్తిని మనం నిలబెట్టాలంటే ప్రతి 18 ఏళ్ళు నిండిన ప్రతి పౌరుడు ఓటర్గా నమోదు అవ్వాలి. ఓటర్గా నమోదు అవ్వడం కాకుండా ప్రతి పౌరుడు విధిగా ఎన్నికలు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఓటు వినియోగించుకోవాలి. ఆ ఓటు వినియోగించుకోవడం కోసం ప్రతి ఒక్క ఓటర్ని జాగృతం చేసి ఈ యొక్క ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే, ప్రజాస్వామ్యం మరింత మనుగడ సాగించాలంటే, మరి భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క గొప్పతనం చాటి చెప్పాలంటే మరి ఓటు విలువ తప్పనిసరి. ప్రతి ఒక్కరు ఓటర్గా నమోదు అవ్వడం కాకుండా ఓటు విలువని, ఓటును వినియోగించుకునే విధంగా పబ్లిక్ లో, ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా
మనం అందరినీ జాగృతి చేసి నమోదయ్యి ఓటు వినియోగించుకునే విధంగా చేయడం ఈ యొక్క ఎన్నికల కమిషన్ యొక్క ఉద్దేశం. అందులో భాగంగానే ఈరోజు మన నర్సాపురం నియోజకవర్గంలో ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల కమిషన్ స్వయంగా మరి ఈరోజు టీ-షర్ట్స్, క్యాప్స్, బ్యాండ్స్, అదేవిధంగా టీ కప్పులు అన్నీ మాకు వాళ్ళే సమకూర్చి మాకు పంపడం జరిగింది. ఎప్పుడు అదేవిధంగా ఎన్నికల ఏదైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు కూడా మేమే భరిస్తామని మరి ఎన్నికల కమిషన్ మాకు ఆదేశాలు ఇచ్చింది. చాలా గొప్ప పరిణామం ఇది. ప్రజాస్వామ్యం మనుగడ సాగించడానికి ఎంప్లాయీస్ మరింత ఉత్సాహంతో పాల్గొనడానికి కూడా మనకి చేయూతనిస్తుంది. అదేవిధంగా అందరూ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా ఓటర్గా నమోదు చేసుకోవాలి, ఓటు వినియోగించుకోవాలి. ధన్యవాదాలు. అనంతపురం జిల్లా యాడిక్ మండల కేంద్రంలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి శనివారం పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి పాల్గొన్నారు. అధికారులు ప్రజలతో కలిసి ప్లాస్టిక్ను నిషేధిద్దాం, స్వర్ణాంధ్రను కాపాడుదాం అంటూ ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి స్వచ్ఛ రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. గ్రామస్తుల నుంచి పాత అట్టపెట్టెలను, బాటిళ్లను సేకరించి దానికి విలువ కట్టి అందుకు సరిపడే ఇంటి సరుకులను ఎమ్మెల్యే స్వయంగా గ్రామ ప్రజలకు అందించారు. సర్వీసింగ్ ఇస్తున్నారు, సర్వీసింగ్ సెంటర్ కూడా పెడుతున్నారు. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే నేను సొంతంగా కొని డొనేట్ చేశానన్న, దాంట్లో ఏమైనా చిన్న పార్ట్ పోయింది, అదే పెద్ద విషయం. సో అన్న ఖచ్చితంగా ఒక పని చేస్తాను చెప్పేసి ఇంకా మన నాగరాజన్న శివన్న కలిసి మనకు పనులు చేసి పెట్టినారంటే మనకి తొందరలో నెల కూడా అవసరం లేదు, 10-15 రోజుల్లో రెడీ చేసేట్టుగా ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ తీసుకుందాం. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయము కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సంపూర్ణ పారిశుద్ధ్యం కొరకు బహిరంగ మలమూత్ర విసర్జన నుండి విముక్తి కొరకు విధిగా క్రమం తప్పకుండా సెప్టిక్ ట్యాంకును శుభ్రపరచడం వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను మరియు మన యాడికి గ్రామ పంచాయతీని స్వచ్ఛ యాడికిగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అనంతపురం నగరంలో మసూమా బీబీ, సారా బీబీ దర్గా ఉరుసు మహోత్సవంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ హాజరయ్యారు. పాతూరులో వెలిసిన అత్యంత పురాతనమైన దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చాదర్ను సమర్పించారు. టీడీపీ మైనార్టీ నాయకులు నియాజ్ అహ్మద్ నేతృత్వంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న ఉరుసు మహోత్సవంలో కులమతాలకు అతీతంగా పాల్గొనడం చాలా గర్వకారణమని కొనియాడారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఓల్డ్ టౌన్లో ఉండేటువంటి మాస్బాబీ దర్గా ఉరుసు సందర్భంగా ఈరోజు చాదర్ సమర్పించడం జరిగింది. ఆ మాస్బాబీ దర్గా దేవుని ఆశీస్సులు మా అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజలకి మెండుగా ఉండాలని ఈరోజు ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వచ్చి ఈరోజు ఈ ఉరుసు కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అర్బన్ నగర ప్రజలందరికీ. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనారిటీల పట్ల ఒక ప్రత్యేక చొరవ తీసుకొని ఇమాములకైతే ఏమి అలాగే మౌజులకైతే ఏమి ఇప్పుడే గతంలో ఉండే పెండింగ్ బకాయిలన్నీ రిలీజ్ చేసి ఈరోజు ఇవ్వడం జరిగింది. అలాగే
మౌలిక వస్తువులు ప్రతి దర్గాకైతే ఏమి, మసీద్కి అయితే ఏమి, అక్కడ ఉండే మౌలిక వస్తువులు అయితే తాగునీరు కావచ్చు, తర్వాత టాయిలెట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం ప్రొవైడ్ చేయడము. అలాగే ఇక్కడ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. అయినా కానీ ఎక్కడ ఏ చిన్న సమస్య లేకోకుండా అంతా అన్నదమ్ములుగా కలిసిపోయి ఇక్కడ ఇంత పెద్ద ఉరుసుని జరుపుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి ఆ దేవుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు దగ్గుబాటి అన్న గోల్డ్ స్ట్రీట్లో మా స్వామి దర్గాకి వచ్చినందుకు ఇక్కడ ఉండే మైనార్టీస్ అంతా ఎంతో సంతోషపడుతున్నారు. ఎందుకంటే దగ్గుబాటి ప్రసాద్ అన్న ప్రతి ముస్లిమ్స్కి ఏం బాధ ఉంటే కూడా చెప్తే ఇమ్మీడియట్గా పలుకుతున్నారు. కబ్రస్థాన్లో క్లీన్ చేయడం విషయం కానివ్వండి, కాంపౌండ్ విషయం కానివ్వండి, ఏదైనా అభివృద్ధి, నీరు ప్రగతి రోడ్ కానీ ఎలాంటి వర్క్స్ అన్ని బాగా చేస్తున్నారని ఇక్కడ ఉండే ముస్లిమ్స్ అన్న చాలా సంతోషపడుతున్నారు. అన్న వచ్చినందుకు కూడా చాలా సంతోషం అంటే అంత సంతోషపడుతుంది. నెల్లూరు జిల్లా గూడూరులో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దొంగలు ఆయుధాలతో తూర్పు వీధి, పూలతోట తదితర ప్రాంతాల్లో తిరిగినట్లు సీసీ కెమెరాలో దృశ్యాలు బయటకు రావడంతో ప్రజలు భయాందోళనకు గురికాగా పోలీసులు అప్రమత్తమయ్యారు. మీడియా సమావేశం నిర్వహించి గూడూరు రూరల్ పట్టణ సీఐలు ఘటనపై ప్రజలు భయాందోళనలు చెందవద్దని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, వేలిముద్రలు, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు రైల్వే స్టేషన్, ఇతర ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు పరిశీలిస్తామని, పాత నేరాలు, నేరస్తుల వివరాలు కూడా చూస్తున్నామని, ప్రతిరోజు ఓ ఎస్ఐ స్థాయి అధికారి ఆధ్వర్యంలో రాత్రి గస్తీ నిర్వహిస్తామని, నిన్న బందోబస్తు కారణంగా కేవలం నైట్ బీట్లు మాత్రమే నిర్వహించామని, గస్తీ పెంచుతామని, ప్రజలు భయపడవద్దని గూడూరు రూరల్ సీఐ తెలియజేశారు. నిన్న రాత్రి తూర్పు వీధి, పూలకోట ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులలో వచ్చి నలుగురు ఒకరి వెనుక ఒకరు నడుస్తూ తూర్పు వీధిలో ఉన్న ఇంటికి గేటుకి తాళం వేసుకున్న ఇళ్ళని టార్గెట్గా చేస్తూ తాళాలను బ్రేక్ చేసి ప్రయత్నం చేయడము, ఒక ఇంట్లో దొంగతనం చేయడము జరిగింది. సుమారు 3 ఇళ్లలో దొంగతనానికి ప్రయత్నం చేశారు. రాత్రి పూట ఈ నైట్ టైం గూడూరు జంక్షన్ బేస్ చేసుకొని, హైవేని బేస్ చేసుకొని ఈ బయట నుంచి వచ్చిన ప్రాంతం వాళ్ళు సంచారం ఎక్కువగా ఉందని ఈరోజు వార్తల్లో భయభ్రాంతులకి గురవుతూ ఉన్నది. దీనిపైన ప్రత్యేకమైన చర్య తీసుకోవడం, జీఆర్పీ, ఆర్పిఎఫ్ వాళ్ళని కూడాను రైల్వే స్టేషన్లో ముమ్మరంగా తనిఖీలు చేయమని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి. అదేవిధంగా గూడూరు టౌన్లో కూడా గస్తీని పెంచడం జరుగుతుంది. ప్రతిరోజు కూడాను సబ్ ఇన్స్పెక్టర్ లేదా ఇన్స్పెక్టర్ స్థాయిలో సబ్ డివిజన్ నైట్ రౌండ్స్, ప్రతి పోలీస్ స్టేషన్కు ఒక నైట్ రౌండ్స్ ఆఫీసర్ని పెట్టడం జరుగుతుంది. టౌన్ 1 టౌన్ పరిధిలోనూ 2 టౌన్ పరిధిలోనూ బీట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా నిన్న బందోబస్తు కారణం వల్ల ఓన్లీ నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ మూవ్మెంట్ మాత్రమే జరిగింది. అటువంటి ప్రత్యేక సందర్భాల్లో ఈ ప్రతి గొంతులోనూ గూడూరులో కొంచెం వెహికల్ మూవ్మెంట్ ఒకటే చేస్తుంటాం, 4 వీలర్ మూవ్మెంట్ చేస్తూ ఉంటాము. ప్రతి గొంతులోకి వెళ్ళకుండా మెయిన్ రోడ్లను, అవుట్కట్స్ను కవర్ చేయడం జరుగుతుంది. రాత్రి అనుకోని విధంగా ఈ 4 వ్యక్తులు నడుచుకుంటూ ఈ తాళం వేసి ఉన్న ఇళ్ళని టార్గెట్ చేయడము, ఆ తాళం బ్రేక్ చేయడము జరిగింది. ఒక ఇంట్లో మాత్రము వస్తువులు పోయినాయి, వాటి వివరాలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు రెగ్యులర్గా జరుగుతున్న విధంగానే నైట్ గస్తీని పెంచడం జరుగుతుంది. వీటి గురించి చాలా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. భయపడాల్సిన ఎటువంటి అవసరం లేదు. వీటిని ఖచ్చితంగా టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని ఫింగర్ ప్రింట్ యూనిట్ని కూడా పిలవడం జరిగింది. దానికి సంబంధించి అఫెన్స్ జరిగిన ప్రతి ఇంటి దగ్గర నుంచి వేలిముద్రలు సేకరించడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళని పట్టుకుంటామని చెప్పేసి ధైర్యంగా చెప్తూ గూడూరు ప్రజలకు ఒకటే మేము చేస్తున్నాము. ఎవరైనా కానీ ఇంటి నుండి వెళ్ళేటప్పుడు వారి గేటుకు వేసిన తాళం కానీ, ఇంటికి వేసిన తాళం కానీ బయటికి కనిపించే విధంగా ఉంచొద్దు. ఇది పదే ప్రతిసారి చెప్తున్నాము. ఆ తాళం బయటికి కనిపించేలాగా ఉంటే ఈ ఇంట్లో ఎవరూ లేరు అనే విధంగా ఐడెంటిఫై అవుతుంది. అదేవిధంగా దయచేసి మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఆ ఇంటి బయటికి వెళ్తున్న సమాచారాన్ని పోలీసులకు తెలియజేయడము, అలాగే ఇంట్లో విలువైన వస్తువులు పెట్టకుండా లాకర్లో పెట్టుకునే విధానంగా ఉండాలని చెప్పేసి చాలాసార్లు ప్రసార మాధ్యమాల ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. దయచేసి సూచనలు పాటించండి.
అలాగే ఈ గస్తీని ఖచ్చితంగా ముమ్మరంగా చేస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని చెప్పేసి పోలీసు తరఫున తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.